డియర్ ఫ్రెండ్స్, మాకుండే ఏకైక ఆయుధం మా శల మహాదేవుడే. ఈరోజు విషయం ఏంటంటే, నేను గతంలోనే ఒకసారి అంటే ఈ మధ్యకాలంలో తిరుమలకి నేను ప్రతి సంవత్సరం పోవడం, ఈ శ్రీవారి పాదాల ద్వారా నడిచిపోవడం ఈ అలవాటు నాకుంది. వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేస్తే కొద్దిగా ఏదో భోజనంలో డిఫరెన్స్ ఉంది, కొద్దిగా గమనించాల్సిందిగా మా శల మహాదేవుడి ద్వారా గౌరవ సీఎం గారికి కూడా అది చేద్దో నాకైతే తెలియదు, చెప్పాను. పోతే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను. ఒక మా శల్మహాదేవుడి ప్రెస్ మీట్ అనుకోండి. దాంట్లో ఏంటంటే స్వాములని చెప్పాను. స్వాములు మీరు వెంకటేశ్వర స్వామి జోలికి పోవద్దు స్వాములు అని చెప్పాను. పోతే ఈరోజు ఉదయాన్నే నిద్రలేసింది మొదలుకొని అక్కడ చైర్మన్ మీద ఒక వీడియో అయితే భయంకరంగా వైరల్ అవుతుంది. అది నిజమో అబద్ధమో దాన్ని ఒకరోజు సమీక్షించి నిజమైన స్వామి భక్తుల్ని అక్కడ ఏదన్నా ఒక అటువంటి పర్యవేక్షణలో ఉంచితే మంచిదని నా అభిప్రాయం. ఏది ఏమైనా కొద్దిగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ తప్పు జరిగినా ఆ శిక్ష అయితే భరించలేని పరిస్థితిలో ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఉదాహరణ ఈ స్కోరింగ్ అనుకుంటున్నాను. దీని ఒకరోజు సమీక్షించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను.